నమస్తే. ఒక బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవచ్చు. జన్వాడకు సంబంధించిన కేటీఆర్ గారి అక్రమ ఫామ్ హౌస్ ని కూలగొట్టడానికి డేట్ ఫిక్స్ అయిందా అనే సందేహంతోనే తెలంగాణ ప్రజలు మొన్నటి నుంచి చాలా ఒక ఇంట్రెస్టింగ్ గా ఆ ఫామ్ హౌస్ నిర్మాణం పైన ఏం చర్యలు తీసుకోబోతుంది ఈ తెలంగాణ రాష్ట్ర సర్కార్ అని చూస్తున్నారు. ఈ రోజున ఇప్పుడు ఈ సమయానికి ఈ వార్త మనం రికార్డ్ చేస్తున్న సమయానికి జన్వాడ ఫామ్ హౌస్ చుట్టూ అధికారుల ఒక సమూహం చేరి అధికారులందరూ కూడా ఆ జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించిన కొలతలు వేయడం జరుగుతుంది. దాదాపు కూడా జన్వాడ ఫామ్ హౌస్ కూలగొట్టడానికి డేట్ ఫిక్స్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఇరిగేషన్ అధికారులు మరియు అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు ఎఫ్టీఎల్ పరిధిలో లేదా బఫర్ జోన్ పరిధిలో ఉందా, లేకపోతే అక్కడ 111 జీవోకి సంబంధించిన ఏదైనా నిబంధనలు ఉల్లంఘించిందా? ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళ హైకోర్టు కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మొన్నటికి మొన్న దానికి సంబంధించిన ఓనర్ గా చెప్పుకోబడుతున్న వ్యక్తి, ఆ ఓనర్ అని వీళ్ళు అంటారు కానీ ఆయన బినామీ అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. కేటీఆర్ కు బినామీగా ఉన్నాడని చెప్పి శ్రీ ప్రదీప్ రెడ్డి కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న శ్రీ ప్రదీప్ రెడ్డి గారు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది. నేను అన్ని అనుమతులు తీసుకున్నా, నాకు కూలగొట్టద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు స్టే ఇవ్వాలని చెప్పి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ హైకోర్టు మేము మీ పిటిషన్ ఎంటర్టైన్ చేయము, నిబంధనలు ఉల్లంఘించినట్టయితే, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టయితే, బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్టయితే, ఎలాంటి అక్రమంగా అక్కడ కన్స్ట్రక్షన్ జరిగిన 2002 వోల్టా చట్టం ఏ విధంగానైనా ఎఫెక్ట్ అవుతుందా, వెంటనే ఆ నిర్మాణాన్ని కూల్చివేయండి అని హైకోర్టు కరాఖండిగా చెప్పి ప్రదీప్ రెడ్డి పిటిషన్ ని వెంటనే డిస్పోజ్ ఆఫ్ చేసేయడం జరిగింది. ఈ విషయాలన్నింటి మధ్యలోనే ఈ రోజున ఇరిగేషన్ అధికారులు క్లియర్ గా ఫామ్ హౌస్ ని కొలుస్తున్నారు. అంటే అసలు ఎక్కడ ఉన్నది, బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందా లేకపోతే ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందా, ఎంతవరకు అక్కడ నుంచి వచ్చే ఒక సహజ సిద్ధమైన కాలువ అంటే నిజాం సాగర్ కు నీళ్ళని తీసుకుపోయే ఒక న్యాచురల్ గా ఏర్పడ్డ ఒక కెనాల్ ని వీళ్ళు అంతా దాని మీద ఒక అక్రమ నిర్మాణం చేపట్టిర్రా అనే విషయం మీద ఇరిగేషన్ అధికారులు ఒక పూర్తి స్థాయి నివేదిక తయారు చేస్తున్నారు. నివేదిక తయారు చేసినాక దాన్ని కూలగొట్టడానికి రంగం సిద్ధం చేసి మొన్న ఏ విధంగానైతే కన్వెన్షన్ హాల్ ని పొద్దున్నే అంటే మబ్బుల 3 గంటలకు అట్లా మొదలుపెట్టి 7-8 గంటల వరకు మొత్తం నిర్మాణాన్ని ధ్వంసం చేసినట్టు కేటీఆర్కి సంబంధించిన ఫామ్ హౌస్ ధ్వంసం కాబోతుందా? ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికున్న హాట్ టాపిక్గా మనం ఇది చెప్పుకోవచ్చు. కవితకు బెయిల్ వచ్చిన విషయము తెలంగాణలో ఒక హాట్ టాపికే ఉన్నది. ఈ ఫామ్ హౌస్ సంబంధించిన విషయం కూడా ఒకటికొకటి పోటీ పడుతున్నట్టు మీడియా ఛానల్స్ అన్ని కూడా ఒక వార్తను సర్క్యులేట్ చేస్తున్నాయి. మనం చూసినట్టయితే ఎంతవరకు అది అక్రమ నిర్మాణము, ఎంతవరకు దాన్ని కూలగొట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంతకుముందుకు మాజీ ఎంపీగా ఇదే వ్యక్తి ఉన్నాడు. ఈయన తీసుకుపోయి అక్కడ ఒక డ్రోన్ ఎగరేషన్ అని చెప్పి ఆయనను 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు పంపించారు. అలాంటి సందర్భాలలో ఈ విషయం ఇట్లా నడుస్తూనే ఉన్నదిగా. దీన్ని కౌంటర్ చేస్తూ కల్వకుంట్ల తారక రామారావు ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఏమని, నాది ఉన్నది ఒప్పుకుంటున్నా, అది నాదే, అంటే మా ఫ్రెండ్ది, నిజంగా నేను ఏదైనా అక్రమ నిర్మాణం చేపట్టినైతే కూలగొట్టండి, కానీ అక్కడనే ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిది, ఇంకా V6 అధినేతది, ఇంకా గుత్తా సుఖేందర్ రెడ్డిది, ఇవి ఫామ్ హౌజులు కాదు, ఇవి ఒక దాదాపు 100 ఎకరాలలో కబ్జా చేసి మొత్తం ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి. ఇలాంటి నిర్మాణాలపైన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి యాక్షన్ తీసుకునే దమ్ము ఉందా అని అడిగిండు. ఆఫ్లైన్గా ఒక సోషల్ మీడియాలో ఒక నడుస్తున్న చర్చ ఏంటంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నా ఫామ్ హౌస్ జోలికి వస్తే, నా ఫామ్ హౌస్ని నీ హైడ్రా గులగొడితే నీ ప్రభుత్వాన్ని నేను గులగొడతా అన్న ఒక వ్యాఖ్య వాళ్ళ సన్నిహితుల దగ్గర చేసినట్టుగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇలాంటి మరిన్ని కీలక అంశాలు ఈ అన్ని చోటు చేసుకున్న సమయంలోనే హైడ్రా మేము 111 జీవో పరిధిలోకి పోలేము అని చెప్పి చేతులు ఎత్తేసింది. మరి ఇప్పుడు హైడ్రా ఈ నిర్మాణాన్ని, కేటీఆర్కి సంబంధించిన ఈ అక్రమ నిర్మాణాన్ని హైడ్రా కూలగొట్టకపోతే ఏ అధికారులు కూలగొడతారు? కూలగొట్టడానికి వాళ్ళ దగ్గర ఉన్న లీగల్ శాంటిటీ ఏంది? ఇలాంటి అన్ని విషయాల మీద క్లియర్గా అక్కడ ఉన్న అధికారులు ఫామ్ హౌస్ని కొలవడంతో మొదలుపెట్టి పూర్తిగా పేపర్ వర్క్ అంతా రెడీ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే పేపర్ వర్క్ ఒకసారి కంప్లీట్ అయిపోతుందో, ఏదన్నా ఒక రోజున ఉదయం ఇరిగేషన్కి సంబంధించిన బుల్డోజర్లు కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బుల్డోజర్లు కానీ ఆ జన్వాడ ఫామ్ హౌస్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్టుగానే చెప్పవచ్చు. కేవలం కేటీఆర్కి సంబంధించిన ఒక జన్వాడ ఫామ్ హౌస్ కూలగొట్టి 111 జీవో పరిధిలో ఉన్న ఏ నిర్మాణాన్ని కూడా కూలగొట్టకపోతే మాత్రం అక్కడ పెద్ద మొత్తంలో ఒక చర్చకు దారితీస్తుంది. దీని మీదనే మనం చూసినట్టయితే మంత్రి వెంకటరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. 111 జీవో పరిధిలో ఉన్న ఏ నిర్మాణాన్ని కూడా నేను కూలగొట్టనియా, ఎందుకంటే అక్కడ మాకు కూడా అందరికి ఉన్నాయి కాబట్టి
మా అందరి ఎంపీ ఎమ్మెల్యేలకు అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీ ఎమ్మెల్యేలకు అందరికి ఉన్నాయి. కాబట్టి నేను దీన్ని కూలగొట్టనియ్యా అని చెప్పి ఆయననే పేద ప్రజలే మీరు కూలగొడితే నేను ఊకోను, ఒకటి కూలగొట్టిన నేను బాధ్యత తీసుకుంటున్నా అని చెప్పి ముందటికి వచ్చి ఆయన అడ్డుకునే, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇండైరెక్ట్గా మీరు అది కూలగొట్టద్దని చెప్పిండా, లేకపోతే ఈ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారి మధ్యలో ఇంతకుముందుకున్న డిస్టర్బెన్స్ల వల్ల ఈయన కొంచెంగా తీసుకునే, అంటే చర్య తీసుకునే అవకాశం ఉందా? ఇలాంటి విషయాన్ని మనం చూసినప్పుడు మనం గమనించేది ఏంటంటే, ఒక కేటీఆర్ది కూలగొట్టి వీళ్ళకి సంబంధించిన నిర్మాణాలు కూలగొట్టకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరించినట్టు అవుతుంది. ఇదే విధంగా ఈ విధానాన్ని అవలంబించినట్టయితే ఇంతకు ముందుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు మీరు చేస్తున్న ఈ పనికి ఏం కూడా తేడా ఉండదు. కాబట్టి 111 జీవో పరిధిలో చెరువులు కుంటలు ఉండాలి, హైదరాబాద్ నగరం పచ్చగా ఉండాలంటే అక్కడ ఏ భారీ నిర్మాణం చేపట్టద్దు, ప్రకృతిని మొత్తం కూడా నాశనం చేస్తే రేపు పొద్దున మనం బతకడానికి హైదరాబాద్లో జాగు ఉండదు, తాగడానికి నీళ్లు ఉండయి. ఇప్పటికీ మనం ఎంత అవస్థ పడుతున్నామో, హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రజలు తాగునీరు కోసం అంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరం కూడా దానికి మనం విట్నెసే. అట్లాంటి పరిస్థితులలో ఏ మంత్రిదైనా, అది కల్వకుంట్లదా, ఇంకొకటి వెంకటరెడ్డిదా, లేకపోతే ఇంకొక V6 అధినేతదా, ఎవరిదన్నా కానీ అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ తొలగించకపోతే మాత్రం హైదరాబాద్ తీవ్రమైన తాగునీటి కొరతని ఎదుర్కోబోతుంది. ఇలాంటి ఇంత సీరియస్గా ఉన్న ప్రకృతి, అంటే ఒక సెన్సిటివ్ జోన్గా ఉన్న ఏరియాలో ఇలాంటి నిర్మాణాలకు అధికారులు ఎవరైతే పర్మిషన్లు ఇచ్చిరో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అటాచ్ చేయాలి. అటాచ్ చేయడమే కాదు, వాళ్ళందరి మీద కూడా స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు నడిపి అదే ఊర్లలో బహిరంగంగా విచారణ చేపట్టి అధికారులని నిర్దాక్షిణీయంగా క్రిమినల్ కేసులు ఫేస్ చేయాలి, వాళ్ళకు శిక్షలు కూడా ప్రనౌన్స్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇవ్వడానికి అధికారులలో కూడా ఒక భయం అనేది వస్తుంది. ఎవరిదైనా అక్రమ నిర్మాణమే కాబట్టి అక్రమ నిర్మాణాలన్నీ కూడా 111 జీవో పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూడా హైడ్రానా, ఇంకో పేరు పెడతారా, ఇంకోటి ఏదైనా చేస్తారా, అవన్నిటిని వెంటనే కూడా కూలగొట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి ఒక పెద్ద ఎత్తున ఒక డిమాండ్ వస్తుంది. దీనికి సంబంధించినంత వరకు హైడ్రాని ప్రశంసిస్తూ కొందరు పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు ఒక పెద్ద ర్యాలీ తీయడం జరిగింది. ఎందుకంటే హైడ్రాకు సంబంధించిన ఈ నిర్ణయాన్ని మెచ్చుకుంటూ ఎన్ కన్వెన్షన్ కూలగొట్టింది కదా, ఆ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు ప్రశంసగా ఒక పెద్ద ర్యాలీ చేయడం జరిగింది. ఆ ర్యాలీని కూడా మనం చూసాం. ప్రభుత్వం ఖచ్చితంగా ప్రకృతిని కాపాడడానికి పనిచేసినప్పుడు అందరూ కూడా మెచ్చుకుంటారనే విషయాన్ని కూడా ప్రభుత్వం కూడా గమనించాలి. ఎట్టి పరిస్థితులలో కూడా ఈ అక్రమ నిర్మాణాలన్నీ కూలగొడతారని ప్రజలందరూ ఆశిస్తున్నారు. మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.